వీడియో తమిళలో చూసినట్లయితే మనమైతే గ్రెన్యుల్ వామ్ కల్చర్ ఎలా చేసుకోవాలో ఇంట్లో చూడబోతున్నాం. ఇది 5 kgs కోకోపిట్ బ్యాగ్ నాకు 100 రూపీస్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మీకు కంటైనర్స్ కావాలి. నేను బెటా బ్రీడింగ్కి వాడాను కదా, అవే కంటైనర్స్ దీనికి వాడుతున్నాను. సో ఇవి 2 కంటైనర్స్. సో రెండిట్లో మనం అయితే చేయబోతున్నాము కల్చర్. అండ్ దెన్ నెక్స్ట్ క్యాప్స్ ఉంటాయి కదా, క్యాప్స్కి అయితే ఇలా 5 హోల్స్ పెట్టుకోవాలి. దానివల్ల ఎయిర్ అయితే పాస్ అవుతుంది. అండ్ ఇవి మనము స్పంజ్తో అయితే కవర్ చేయాలి హోల్స్ని. హోల్స్ ఎలా ఉంటాయి, స్పంజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ ఇలా 2 ఉన్నాయి, 2 క్యాప్స్కి అయితే హోల్స్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్ కల్చర్. ఇదైతే నేను తెచ్చుకున్నాను. సో మీరు కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది స్టార్టర్ కల్చర్ ఉంటేనే నేను చూపిస్తున్నాను ఎలా చేయాలో. లేకపోతే ఫస్ట్ వెళ్ళి తెచ్చుకోండి, లేకపోతే నాకు కాంటాక్ట్ అవ్వండి. అండ్ నేనైతే ఇందులోనే కల్చర్ చేసి నా ఫిషెస్కి అయితే ఫీడ్ చేస్తున్నాను. ఉన్న 10 pairs బెటాకి అండ్ కొన్ని బేబీస్కి. ఇది మీకు ఎనఫ్ స్టార్టర్ కల్చర్ స్టార్ట్ చేయడానికి. ఇది ఒక్కొక్కసారి ఫుల్ అయిపోతే నేను బేబీస్కి ఫీడ్ చేస్తాను ఒకసారి తీసే కల్చర్ని. అండ్ మీరైతే నెక్స్ట్ కోకోపిట్ ఉండాలి. ఇది కోకోపిట్. సో నేనైతే చెప్పాను కదా 5 kgs తెచ్చాను బ్యాగ్, అందులోకి వెళ్ళి తీసుకున్నాను. అండ్ ఇది పచ్చిగా ఉండాలి చూడాలి, నానుంటే కొద్దిగా ఎండబెట్టాలి. ఎందుకంటే వాన పడితే నానుతుంది కదా, లేకపోతే అది చెట్ల షాప్లలో పక్కకు పెట్టేసినా నానిపోతుంది. డ్రై ఉండాలి, ఇప్పుడు డ్రై ఉన్నట్లు. అండ్ అలానే నీట్గా మిక్స్ చేసుకోవాలి లోపల పెట్టేసి. ఇలా మిక్స్ చేసుకుంటే మీకు ఏదైనా లోపల గడ్డలు కానీ ఏమైనా డస్ట్ ఉన్నా కానీ పైకి వచ్చేస్తుంది. సో మీకు ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి. చూడొచ్చు వైట్ పౌడర్ కాకుండా, లమ్స్ కాకుండా ఏదైనా ఉంటాయి. సో పిచ్చి అన్నీ ఉంటాయి అందులో. తీసి క్లీన్ చేసి పక్కకు పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. సో వర్మ్స్కి అయితే ఇబ్బంది ఉండదు అక్కడిక్కడ మూవ్ అవ్వడానికి. నెక్స్ట్ మీరు ఇలా వాటర్ పోసుకొని పెట్టేస్తే, ఇది కోకోపిట్ కాబట్టి వాటర్ చాలా అబ్జర్వ్ చేస్తుంది. అండ్ దీన్ని మీరు ఒక బకెట్లో క్లాత్ పెట్టి దాంట్లో అలా వడగట్టాలి. సో వాటర్ మొత్తం పోవడానికి. సో మనకు అంత వాటర్ అవసరం లేదు, జస్ట్ ఇది మాయిశ్చర్ ఉంటే చాలు. అంటే కొద్దిగా పచ్చి పదనలాగా ఉంటే సరిపోతుంది. ఇలా వడగట్టేసి కంటైనర్స్లో పెట్టుకొని లేవల్ చేసుకోవాలి. ఇలా లేవల్ చేసేస్తే మీకు ఒక పని అయిపోద్ది. అండ్ వర్మ్స్ కూడా ఈజీగా ఉంటుంది అక్కడిక్కడ మూవ్ అవ్వడానికి కింది వరకు. దాని తర్వాత ఏదైతే కల్చర్ తెచ్చామో మనము, ఆ కల్చర్ తీసుకొని కంటైనర్లో తేయాలి. చూడొచ్చు ఎంతగానో ముందు కల్చర్. ఇది జస్ట్ 2 daysలోనే రికవర్ అయిపోతుంది కల్చర్. అంటే ఇంత క్వాంటిటీ అయితే స్టార్టింగ్ నుంచి లేదు, నేను తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత గ్రో అయింది స్లోగా. అండ్ మీరు ప్లాస్టిక్ కవర్లో పెట్టాలి. సో ఎందుకంటే మీరు అక్కడ కోకోపిట్ నుంచి తేలేరు కాబట్టి వర్మ్స్ కవర్కి అయితే ఇవి స్టిక్ అవుతాయి. జస్ట్ ఆ కవర్ తీసుకెళ్ళి వాటర్ కంటైనర్లో వేసేస్తే ఉన్న వర్మ్స్ మొత్తం పక్కకు జరుగుతాయి, అంటే వాటర్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ మీకు వర్మ్స్కి ఫీడ్ కోసం అయితే డాగ్ ఫుడ్ వాడాలి. ఇది పెడిగ్రీ పప్పీస్ది. నాకు ఇది చాలా రోజుల నుంచి వస్తుంది, 1 month అయింది దగ్గర నేను స్టార్టర్ కల్చర్. సో ఈ ఫీడ్ తీసుకొని వేయాలి. ఇది సైజ్ చిన్నగా ఉంది, బేసిక్గా పెద్ద సైజ్ తీసుకోవాలి పప్పీది. నాకు అడల్ట్ దొరకలేదని చెప్పి పప్పీది తీసుకున్నాను. పప్పీ చిన్నగా ఉంటుంది, అడల్ట్ సైజ్ పెద్దగా ఉంటుంది ఫీడ్ది. సో 5'4" అలా వేసాను. అంతే వేసినా కానీ ఇంత గ్రోత్ వచ్చేసింది. సో మీరు ఎప్పుడైనా ఇలా కవర్ తీసేసి జస్ట్ వాటర్లో వేసేసి ఫీడ్ చేసేస్తే ఫిషెస్ సరిపోతుంది. డైరెక్ట్ ఫీడ్ చేయొద్దు. మీరు వాటర్లో వేసాక క్లీన్ వాటర్లోకి వెళ్ళి తీసి ఇంజెక్షన్తో అన్నా లేకపోతే ఏదైనా ఉంటే దాంతో తీసి నెట్తో కానీ తీసి ఫిషెస్కి ఫీడ్ చేయాలి. నేను చూపిస్తాను నేను ఎలా ఫీడ్ చేస్తాను, కాకపోతే నెక్స్ట్ వీడియోలో. మన దగ్గర ఉన్న కల్చర్ నుంచి అయితే కొద్దిగా తీసేసి కల్చర్ కొత్త కంటైనర్స్లో అయితే వేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మెల్లగా స్ప్రెడ్ అవుతాయి, మొత్తం కంటైనర్ మొత్తం నిండిపోతుంది. సో నేనైతే మీకు అప్డేట్ కూడా ఇస్తాను ఒక 1 week వరకు పెట్టి. సో ఈ వీడియోలో అయితే ఇవ్వను, జస్ట్ మీకు ఎలా కల్చర్ స్టార్ట్ చేసుకోవాలో చెప్తాను. మీ దగ్గర కల్చర్ ఉంటే, ఒకవేళ లేకపోతే మీరు ప్లీజ్ వెళ్ళి తెచ్చుకోండి నియరెస్ట్ బ్రీడర్స్ దగ్గరనే ఉంటుంది మోస్ట్లీ. బెటా బ్రీడర్స్ ఎవరైనా ఉంటే మీ దగ్గర, వాళ్ళని అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే లాస్ట్ ఆప్షన్ నాకు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మీకు నియరెస్ట్ ఎవరైతే బ్రీడర్స్ ఉన్నారో మీరు ఫైండ్ అవుట్ చేయాలి, వాళ్ళతో కనెక్షన్స్ పెంచుకోవాలి. సో వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. సో ఎక్కడ దొరకకపోతే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది మొత్తం స్ప్రెడ్ చేయకుండా పైన వదిలేసారు అనుకోండి, అవి మెల్లగా అవే కిందికి స్ప్రెడ్ అయిపోతాయి. కాకపోతే టైం పడుతుంది. మీకు చూపించాను కదా ఇంతకుముందు కవర్, అలా చిన్న కవర్ కంటైనర్లో ఇలానే మీకు
దాని తర్వాత మీరు దగ్గర ఉన్న ఫీడ్ ఉంటుంది కదా, డాగ్ ఫీడ్, అది వేసేస్తే సరిపోతుంది. అవి స్టార్ట్ అయిపోతాయి మీ బ్రిండల్ వర్మ్స్ కల్చర్ చేసుకోవడం ఆ పెద్దవే. సో నేను ఒక కౌంట్ ఏం లేదు, 7 to 8 అయితే వేసాను. ఎందుకంటే చిన్న సైజు కాబట్టి. లేదంటే పెద్ద అడల్ట్ ఫీడ్ ఉందంటే అదైతే మంచిగా ఒక 2 వేసేస్తే సరిపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ మాయిశ్చర్. సో వాటర్ స్ప్రే ఉంటారు కదా, దాంతో చాలా నీట్గా స్ప్రే చేసేయండి. అంటే మరీ పచ్చిగా నీళ్ళు కారేటట్లు కాదు, జస్ట్ ఫుడ్ మొత్తం పచ్చిగా అయిపోయేటట్లు మీరు స్ప్రే చేసేయాలి. అండ్ కార్నర్స్ మొత్తం వెట్ ఉండాలి. సో ఇలా పచ్చిగా చేసేసుకుంటే మాయిశ్చర్ ఫామ్ అవుతుంది. మాయిశ్చర్ అంటే ఏం కాదు, జస్ట్ తేమ ఉంటుంది కదా, అదే తేమ మొత్తం ఫామ్ అవుతుంది బాక్స్ లోపల. దానివల్ల ఏదైతే మనం డాగ్ ఫీడ్ వేసామో అది తొందరగా డికంపోజ్ అవుతుంది, అంటే తొందరగా పాడవుతుంది. సో దానివల్ల ఏవైతే గ్రిండల్ వర్మ్స్ ఉన్నాయో అవి తొందరగా రిప్రొడ్యూస్ చేయి కల్చర్ అనేది తొందరగా పెరుగుతుంది. అండ్ మీరు ఇంత పెద్ద కవర్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ నేను ఎందుకు పెట్టేశాను. ఇట్లా మీరు 2 పార్ట్స్ చేయొచ్చు, 3 పార్ట్స్ చేయొచ్చు. ఎందుకంటే స్టార్టర్ కల్చర్ కాబట్టి మీరు ఇలా కవర్ చేస్తే మాయిశ్చర్ ఎక్కువై అప్పుడు తొందరగా స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకసారి కల్చర్ మొత్తం పెరిగాక మీరు చిన్న చిన్న పీసెస్ కూడా పెట్టొచ్చు. నెక్స్ట్ కంటైనర్ క్యాప్. ఈ క్యాప్ అయితే నీట్గా మీరు క్లోజ్ చేసి పెట్టాలి, ఎయిర్ ఏది పాస్ అవ్వద్దు. అండ్ ఇలా హోల్స్ చేసేసుకుంటే, ఇది కొద్దిగా పెద్దగా అయిపోయింది, బెటా బ్రీడింగ్ కోసం అని చెప్పి హోల్స్ పెద్దగా చేసా. ఇంత అవసరం లేదు, చిన్నగా ఉన్న సరిపోతుంది. దాన్ని బట్టి మీరు హోల్స్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మీరు దీంట్లో స్పంజ్ అని చెప్పాను కదా, ఇదే స్పంజ్. నార్మల్ ఎక్కడైనా షాప్లో దొరుకుతుంది స్పంజ్, 10-20 రూపీస్ ఉంటుంది. అండ్ ఇది మీరు కట్ చేసి పీసెస్లో ఆ హోల్స్లో పట్టేటట్లు పెట్టేస్తే ఎయిర్ ఏదైతే ఉంటుందో అది స్లోగా పాస్ అవుతుంది. అంటే మొత్తం క్లోజ్ చేయకుండా స్లోగా పాస్ అవ్వాలి. తేమ ఫామ్ అవుతే తొందరగా కల్చర్ మంచిగా ఉంటుంది. అండ్ మీరు ఫిషెస్కి ఫీడ్ చేయొచ్చు. ఇది బెస్ట్ ఫీడ్ మీ ఫిషెస్కి. మోయినా అండ్ డాఫ్నియా ఇవన్నీ ఉంటాయి కదా, వీటితో పాటు ఇది కూడా ఈజీగా అవుతుంది. దీనికి ఎక్కువ స్పేస్ కూడా అవసరం ఉండదు, తక్కువ స్పేస్లో ఎక్కువ ఫీడ్ అవుతుంది ఇది గ్రిండల్ వర్మ్స్. అండ్ నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. నేనైతే చాలా ఫీడ్ చేస్తున్నాను డేకి ఒకసారి. ఇది డేకి ఒక 1 టైం ఏమో గ్రిండల్ వర్మ్స్, ఒక టైం ఏమో డాఫ్నియా లేకపోతే మోయినా ఇస్తాను. క్వాంటిటీ బట్టి ఏది ఎక్కువ క్వాంటిటీ ఉంటే అది ఫస్ట్ వేసేస్తాను. అండ్ ఈవినింగ్ టైంకి తక్కువ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో అది వేసిస్తాను. అండ్ అవి చాలా హ్యాపీగా తింటాయి ఫిషెస్ అయితే. మీ ఫిషెస్ హెల్తీ కూడా ఉంటాయి లైవ్ ఫీడ్ కాబట్టి. సో పెలెట్స్ అయితే చాలా తక్కువ కేసెస్లో ఇస్తాను నేను, మోస్ట్లీ లైవ్ ఫీడే. ఇలా కవర్ చేసి పెట్టేసి ఒక పైన పెట్టేసేయండి. సో అవి నీట్గా కల్చర్ అయిపోతాయి. ఇది ఇంకో బాక్స్ చూడండి. ఇది వచ్చేసి డే 1. మీకు 1 వీక్ తర్వాత అయితే అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే పెట్టాను కాబట్టి అంత మీకు డిఫరెన్స్ ఏం తెలియదు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను. చాలా సింపుల్ గ్రిండల్ వర్మ్స్ ఇంట్లో కల్చర్ చేసుకోవడం. మీకు ఇబ్బంది ఏమి ఉండదు, జస్ట్ మీకు కోకోపీట్ స్టార్టర్ కల్చర్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి నా కొత్త F2 కాంఫా. బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్. ఫుల్ హెడ్ పర్లింగ్స్, మాన్స్టర్ కాక్ హెడ్. ఇది ఇంకా 3 ఇంచెస్ కూడా లేదు, 2.5-3 ఇంచెస్ మధ్యలో ఉంది. అండ్ దీని పేరెంట్ చూస్తే మీరు మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది, అంత క్రేజీ ఫాదర్. నేను అది షేర్ చేయలేను కొద్ది పర్సనల్ రీజన్స్ వల్ల, సేలర్ దగ్గర నుంచి. నాకైతే ఒక సేలర్ గిఫ్ట్ చేశాడు. ఎప్పుడైతే ఖాళీ చేద్దాం అనుకుంటా ఫిషెస్, అప్పుడు ఒకరు గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్యాచ్ బెటా ఫ్రైస్. ఇది ఫీమేల్ వచ్చేసి బ్లూ వెల్వెట్ ఉంటుంది కదా, OHM, సో అది. అండ్ మేల్ వచ్చేసి బ్లాక్ మాంబా, OHM, అది కూడా. ఫుల్ మూన్ బేసిక్ గేమ్ ఉండదు, OHM అనుకోండి అది కూడా. అండ్ మిగతా అప్డేట్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను.
కల్చర్ అయినా అప్డేట్ అసలు అయిందా లేదా, ఎంత కల్చర్ అయింది 1 వీక్ టైంలో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.